ఇక మరొక అంశం చూద్దామండి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఒక అంశం చూసినట్లయితే కనుక ఇక్కడ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు. అంటే పలువురి పోర్టుపోలియోలు మారే అవకాశం. ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ. సునీల్ కొనుగోలుతోనూ సుదీర్ఘంగా సమావేశం. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ, కులగణపై రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖలో భారీ మార్పులైతే చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను కూడా మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అయితే కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టానం పెద్దలతో విస్తృత చర్చలు అయితే జరుపుతున్నారు. ఇక ఢిల్లీకి వెళ్లిన రేవంత్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు గంటకు పైగా చర్చించారు. తిరిగి మంగళవారం పార్టీ అగ్రనేతలతో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో 2.5 గంటల పాటు అయితే భేటీ అవ్వడం జరిగింది. రైట్, ఇక ఈ అంశాన్ని అయితే చూద్దామండి. మంత్రుల శాఖల్లో భారీ మార్పులు. ఆల్రెడీ 3 స్థానం ఇస్తున్నట్టుగా ప్రమాణ స్వీకారం చేయించారు, కానీ వాళ్ళకైతే ఇంకా శాఖలు అయితే కేటాయించలేదు. కొన్ని శాఖల్లో మార్పులు వచ్చే అవకాశం. సో ఇలా కొన్ని శాఖల్లో కనుక మార్పులు చేర్పులు వస్తే కనుక తెలంగాణలో కొంచెం అభివృద్ధి విషయంలో చేంజెస్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. అంటే శాఖలు మారుతున్నాయి కాబట్టి శాఖలు అంటే వీరు కొట్టుకోవడం కొంతమంది ఆశావాళ్ళు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఆ పలానా శాఖ మాకు కావాలనుకుంటూ. బట్ అవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 50-50% కాబట్టి ఛాన్సెస్ కాబట్టి ఇద్దరికీ. సో ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? మంత్రివర్గ విస్తరణే సంవత్సరం కాలం పాటు సస్పెన్స్ కొనసాగి మొన్న 3 తీసుకున్నారు. పెద్దగా కొండంత రాగం ఏదో పాట పాడినట్టు ఇంకో 3 ఖాళీలు అట్లాగే ఉన్నాయి. 3 మంత్రులు కొత్తగా వస్తేనే శాఖల మార్పు అని ఇంత కసరత్తు చేస్తుంటే రేపు ఇట్లా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి అంటున్నాను. నేను కేసీ పంతన్ రక్షణ శాఖ మంత్రి ఉండే వాడిని 40 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ చేశాను. మంత్రులు ఎంత అవగాహనతో ఉండాలంటే రక్షణ శాఖ మంత్రే కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కంటే కూడా బ్రహ్మాండంగా ఆయన, నేను నాకు బాగా అనుభవం, నేను యువకున్నప్పుడు అంటే అంత అవగాహనతో ఉండేవారు. ఇవాళ ఏ మంత్రికైనా తన శాఖ గురించి సమూలంగా సంపూర్ణంగా తెలుసా అంటే గతంలో కూడా ఆ శాఖల కేటాయింపులు కూడా కొంత నాణ్యత పాటించేవాళ్ళు. ఉదాహరణకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే అంతకుముందు సర్పంచ్ గాను, మండలి ప్రెసిడెంట్ గా, సమితి ప్రెసిడెంట్ గాను చేసిన వాళ్ళు గతంలో పంచాయతీరాజ్ శాఖ చూసుకునే వాళ్ళు. శాంతి భద్రతలు చూసుకోవడానికంటే కొంత వాళ్ళు ఏమైనా గతంలో పోలీస్ శాఖతో సంబంధం ఉండి లేకపోతే రక్షణ శాఖలో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారు రక్షణ శాఖలో పనిచేసి వచ్చిన వాళ్ళు, వారు అంటే పైలట్ గా పనిచేసి వచ్చినారు. అట్లాంటి వాళ్ళను చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్తగా 3 మంత్రులు వస్తే ఉన్న శాఖలను వాళ్ళ కేటాయించడానికి, ఏదో ఒక శాఖ కేటాయించడానికి ఎందుకు సంశయిస్తున్నారు పద్మ గారు అంటే ఇక్కడ 2 జరుగుతున్నాయి. ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. విద్యాశాఖ, హోంశాఖ, అట్లాగే మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, అట్లాగే బట్టి విక్రమార్క గారి దగ్గర 2 ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 2 ఉన్నాయి. కనుక ఇట్లా 2-3 శాఖలు ఉండడం వల్ల ముఖ్యమైన శాఖలే మిగిలిపోవడం వల్ల సమస్య ఏంటంటే వీళ్ళకి కొత్త మంత్రులు కదా, మొదటిసారి ఎన్నికైన మంత్రులు వీళ్ళు కొందరైతే కనుక ఎమ్మెల్యేలుగా, కనుక ఇట్లాంటి వాళ్లకు ఈ శాఖలు ఎప్పుడు చెప్తే కష్టమే, సమర్థవంతంగా చేయలేరు. కనుక రిషఫల్ చేయాల్సిందే, కొన్ని శాఖలను మార్చాల్సిందే. రెండోది అనుబంధ శాఖలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నత ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యాక ఒకే విద్యాశాఖ మంత్రి ఉన్నారనుకోండి, అవగాహన వేరుగా ఉంటుంది. అన్ని చూడగలుగుతారు, కింద ఏం జరుగుతుంది పైన ఏం జరుగుతుంది చూడగలుగుతారు. కనుక అనుబంధ శాఖలను కలిపి కూడా చేయొచ్చు. అట్లా మొత్తం మీద శాఖల రిషఫలింగ్ కోసం అయితే ఇప్పటికీ నేను బట్టి విక్రమార్క గారు కూడా రాకెట్ వెళ్ళారు. కానీ అధిష్టాన వర్గం అనుమతి లేకుండా, అంటే ఇప్పుడు శివుడాజ్ఞ లేకుండా చీమైన గుట్టది అన్నట్టు అధిష్టాన వర్గం అనుమతి లేకుండా ఎలాంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేవు. ఇక్కడ స్వతంత్ర నిర్ణయం తీసుకునే సమస్య లేదు. అది నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక వరమే అంటున్నాను. ఎట్లాగో నా చేతిలో ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, నాకేమున్నది అనే పరిస్థితి. కానీ అట్లా కాదు కదా, ముఖ్యమంత్రి తన మంత్రుల్లో సమర్థవంతులను ఎన్నుకొని వాళ్ళకి శాఖలు కేటాయించాలి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్గంలో జయశంకర్ గారు ఉన్నారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ శాఖల మీద పూర్తి పట్టున్నది. ఇప్పుడు జయశంకర్ అంటే ఆయన అంతకుముందు రక్షణ వ్యవహార మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కాకుండా ఎవరికి తెలియదు, పెద్దగా అధికారిగా తెలుసుకోవచ్చు, కానీ ప్రజలకు సామాన్య ప్రజలకు తెలియదు కదా. అట్లా ఇక్కడ ఉన్నవాడని ఈ ఏ శాఖ ఎవరు మనకు వస్తారో చూసి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం వల్ల కొంత బదనాయం అవుతున్నారు. ఎందుకంటే ఏ చిన్న శాఖ తెలియనా హోమ్ మినిస్టర్ మీరే కదా అంటున్నారు. కానీ హోమ్ మినిస్టర్ సెకండ్ స్టేజ్ అంటే మనకు 2వ శ్రేణి అధికారి, అంటే మనకు ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థాయి నాయకుడు అనుకుంటాం. కనుక దాన్ని కేటాయించే క్రమంలో కొంత కసరత్తు జరుగుతున్నారు అనుకుంటాం. అంటే హోంశాఖ కోసమే ముఖ్యంగా ఈ సీనియర్ మంత్రులు పోటీ పడుతున్నారు. అంటే మంత్రుల శాఖలు కూడా పద్మ గారు అసలు ఏది అప్రాధాన్యత ఉంటుందో అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరైనా మంచివాడు ఉంటే విద్యాశాఖ కోరుకోవాలి కదా.
లేకపోతే ఆరోగ్య శాఖ కోరుకోవాలి. ఇట్లాంటివి విద్యా ఆరోగ్యాలు ఉపాధి కల్పన శాఖ కోరుకోవాలి. ఇవి కావు. అసలు మంత్రుల శాఖలకు ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వచ్చు అంటే మంత్రిని బట్టి శాఖను బ్రహ్మాండంగా సమర్థంగా నిర్వర్తించిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్తాను, మానవ వనరుల శాఖ అని అప్పుడు మన పివి నరసింహారావు గారికి లూప్ లైన్లు పెడదామని ఒక కొత్త శాఖను సృష్టించి ఇచ్చారు ఆయన. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆయన పెద్దగా అవసరం లేని శాఖ అని. కానీ మానవ వనరుల శాఖను ఎంత అద్భుతంగా నిర్వహించారు పివి నరసింహారావు గారు అంటే, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అంటే ఇప్పుడు మొన్నటిదాకా అప్పుడున్న మన ప్రణబ్ ముఖర్జీ గారు, శరద్ పవార్ గారు, వసంతరావు పాటిల్ అంటే చాలా ముఖ్యమైన నాయకులు, కీలకమైన నాయకులు మా మానవ వనరుల శాఖ కావాలని అర్జున్ సింగ్ గారు తర్వాత అయిండు. అంటే ఇట్లా పెద్ద పెద్ద నాయకులు మానవ వనరుల శాఖను కోరుకున్నారు. ఎందుకు? అది చేంజ్ అవుతుంది. అప్పుడు యువతకు అవకాశాలు ఇవ్వడానికి, అంటే గ్లోబలైజేషన్ కు కొంచెం దారులు వేసే క్రమంలో మానవ వనరుల శాఖ అద్భుతంగా పనిచేసింది కనుక పివి నరసింహారావు గారు దానికి దారులు వేశారు. అంటే ఎటువంటి చిన్న శాఖ ఇచ్చినా దానికి అద్భుతంగా పనిచేసిన వాడిని బట్టి ఆ శాఖకు పేరు వస్తుంది. ఇప్పుడు ఈ బాలకుండా ఏమంటున్నానంటే, ముఖ్యమైన శాఖలు అంటే ఆదాయం వచ్చే శాఖలు అంటున్నారు, కానీ అది కాదు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన శాఖలు చాలా ఉన్నాయి, దాన్ని తీసుకోవడం తప్పలేదు. కొత్త మంత్రులకు కొంత అనుభవ రాహిత్యం ఉంటుంది కనుక కొంత చిన్న శాఖలు కేటాయిస్తాం అనుకుంటున్నాను. అది పెద్ద ఎత్తున ఢిల్లీలో జరుగుతుంది, ఇదంతా కసరత్తు జరుగుతుంది. మొదలు ఈ ఉన్న శాఖల్ని దేని బీకేద్దాం అనే దాని మీదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి 2-3 శాఖలు ఉన్నాయి సీనియర్ మంత్రులకు. మా శాఖ ఇది వద్దు, లేకపోతే మీకు తీసేస్తాం, ఏది తీసేయమంటారో చూడండి, మీరే నిర్ణయించుకోండి అని వాళ్ళనే నిర్ణయించుకోమని అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను.